హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వాని చేసి చూపిస్తున్నాను. పిల్లలకి హెల్తీగా అలాగే టేస్టీగా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. నేనైతే వీటిలో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు, నేచురల్గా కలర్ తెప్పిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మా పిల్లలు అయితే ఇది చేసి ఇవ్వగానే జెల్లీ అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు, అంత బాగుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్యారెట్ని నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి తీసుకున్నాను. క్యారెట్ అనేది ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్యారెట్ అనేది నేను కలర్ కోసం మాత్రమే తీసుకున్నాను. నేను క్యారెట్ని అయితే జ్యూస్ చేసుకుంటున్నాను. మీకు ఇది జ్యూస్ చేసి ఇదంతా పెద్ద తలనొప్పి ప్రాసెస్ అని కానీ అనుకుంటే మీరు ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసి కలర్ కోసం క్యారెట్ జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నా దగ్గర జ్యూసర్ మిక్సర్ ఉంది కనుక నేనైతే వీటితో ఈజీగా జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను. అదే మనం నార్మల్ మిక్సీలో కానీ జ్యూస్ తీస్తే మళ్ళీ దాన్ని స్ట్రైన్ చేయాలి, కొంచెం టైం టేకన్ పని. ఈ జ్యూసర్ మిక్సర్ గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. డెమో ఎలాగ పార్ట్స్ ఎలా అసెంబుల్ చేయాలి అండ్ అలాగే ఏ ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకోవచ్చు అనే వాటిని సింపుల్గా చెప్పాను. మీలో ఎవరైనా జ్యూసెస్ కోసం మిక్సర్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, యూస్ఫుల్ అవుతుంది. డెమో వీడియో అనేది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎండింగ్లో లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే వేస్టేజ్ అనేది పక్కన ఒక బాక్స్లో పడుతుంది. వేస్టేజ్లో అక్కడ ఒక్క డ్రాప్ కూడా జ్యూస్ అనేది ఉండదు, చాలా పొడిగా వస్తుంది. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పై కడాయి పెట్టి 2 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. 2 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి షుగర్ కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం అయితే అస్సలు పట్టకూడదు, పాకం రాకుండా షుగర్ మొత్తం కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి షుగర్ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై లోతుగా అలాగే వెడల్పుగా ఉండే కడాయి పెట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన షుగర్ వాటర్ని అందులో హాఫ్ అనేది వేసుకోవాలి, హాఫ్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లోర్ 1 కప్ తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి కార్న్ఫ్లోర్, ఇంకొకటి గీ. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యారెట్ జ్యూస్లోకి ఉండలు లేకుండా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి కార్న్ఫ్లోర్ కలిపిన క్యారెట్ జ్యూస్ని ఉండలు లేకుండా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా థిక్ అవుతుంది. ఇంకా ఈ టైం నుంచి కూడా మనము కలుపుతూనే ఉండాలి. అలాగే మధ్యలో కొద్దిగా 2 టీ స్పూన్స్ నెయ్యిని అలాగే మనం షుగర్ వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఒక పెద్ద గంటెతో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఎండింగ్ వరకు కూడా వేస్తూనే ఉండాలి. కొద్దిగా నెయ్యిని యాడ్ చేయాలి, కొద్దిగా షుగర్ వాటర్ని కూడా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు చేయాలంటే నెయ్యి మొత్తం బాగా పట్టి బబుల్స్లా వస్తాయి, ఆ టైం వరకు కూడా వేస్తూ ఉండాలి.
కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతున్న కొద్దీ కూడా కలర్ అనేది డార్క్గా అవుతుంది, అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా అవుతుంది. మనం నెయ్యిని ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత షూయిగా వస్తుంది. నాకైతే 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను కదా, కరెక్ట్గా 1 కప్పు నెయ్యి అయితే అయ్యింది. కానీ టేస్ట్ అయితే మాత్రం నెయ్యి వల్లే వచ్చింది. ఇంకా థిక్‌గా అయ్యి ట్రాన్స్పరెంట్‌గా అయ్యే టైంలో నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఇలాగా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. మీరు క్యారెట్ జ్యూస్ కాకుండా ఫుడ్ కలర్ని యాడ్ చేసేటట్లయితే ఈ స్టేజ్లోనే ఫుడ్ కలర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఫుడ్ కలర్ అనేది మొత్తానికి కూడా పట్టాలి, ఎందుకంటే ఇది చాలా థిక్గా అయిపోయాక మీదనే ఉండిపోతుంది కనుక మొత్తం కలిసేలాగా వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండేటప్పుడే మౌల్డ్లోకి వేసుకోవాలి. నేనైతే పేపర్ పెట్టి నెయ్యిని అయితే అప్లై చేశాను డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా రావటం కోసం. ఇప్పుడైతే అదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలి, లేదంటే ఆ కడాయికి అంటేస్తుంది. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడైతే వీటిని చల్లారే వరకు ఒక 15 to 20 మినిట్స్ అలాగే పెట్టుకొని తర్వాత దీన్నైతే సైడ్స్ అన్నీ కట్ చేసి డిమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మీకు ఏ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారైనా సరే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు స్వీట్స్లో ఏ స్వీట్ ఇష్టమో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.